అపరోక్షానుభూతి. ఈ అపరోక్షానుభూతిలో 15 నిధిధ్యాసకి 15 అంగములని చెప్తూ, అందులో ప్రత్యాహారము అనే అంగంలో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ప్రత్యాహారము విషయేషు ఆత్మతాం దృష్ట్వా మనశ్చితిమజ్జనం మననశ్చితిమజ్జనం ప్రత్యాహార సవిజ్ఞేయో అభ్యపనీయో ముముక్షుభిః. విషయేషు ఆత్మతాం దృష్ట్వా. ప్రత్యాహారం అంటే ఆచార్యులు వారు చెప్తున్నారు, విషయేషు ఆత్మతాం దృష్ట్వా. విషయం ఏవైతే లోకములో ఘటము పటము అనేకమైనటువంటి ఈ వస్తు సముదాయం వలన ఉన్నదో, ఈ వస్తు సముదాయముల యందు ఆత్మస్వరూపమును దర్శించి అన్నారు. మనకు కనబడుతున్న వస్తువుల యందు ఆత్మస్వరూపమును దర్శించి మనస్సును ఏం చేయాలి? ఆ యొక్క చిత్ పదార్థములందు లయము చేయుట ప్రత్యాహారము. ఇది ముముక్షువు అభ్యసింపదగినది అన్నారు. ముముక్షువు ద్వారా అభ్యాసం చేయవలసిందని. ఏవైతే మనం దృశ్య వస్తువులను చూస్తూ ఉన్నామో ఆ దృశ్య వస్తువుల యందు ఏమి ఆత్మస్వరూపాన్ని దర్శించమని. అది మరి ఆ పదార్థముల యందు ఆత్మస్వరూపాన్ని దర్శించినప్పుడు ఏం చేస్తాం? మరి ఎక్కడ దర్శనం ఉందో అక్కడ లయం అవుతుంటుంది అన్నమాట. మరి ఆ లయమే ప్రత్యాహారము అని చెప్పినారు. మరి దృశ్య వస్తువుల యందు లయము అన్నటువంటిది ప్రత్యాహారం. ఎట్లా మరి ఇది? దృశ్య వస్తువుల లయమే ప్రత్యాహారం అయితే అందరూ దృశ్యంలోనే లయమైపోతున్నారు కదా. ఈ దృశ్యంలోనే లయమైపోతే చెప్పనే అవసరం లేదా? లోక విషయాల్లో దృశ్య వస్తువులు ఏంది అందరూ లయమవుతూనే ఉన్నాం మనం అందరం. అయితే ఆ లయం ఏమిటంటే ఆత్మభావనాయుక్తం ఏ ద్వారా లయం కామంటున్నారు. అంటే బ్రహ్మ భిన్నం, ఇంకొక వస్తువు లేదు కాబట్టి అనేటందు ఆ బ్రహ్మ దృష్టిని చూడమంటున్నారు అన్నమాట. అది ఆ బ్రహ్మ దృష్టినే చూడమని చెప్తూ ఉన్నారు. అందుకని అంటే ఇక్కడ ఏమిటి? వాటి యందు మన బ్రహ్మ దృష్టిని చూసేటప్పుడు బ్రహ్మ కంటే ఇతరమైనటువంటి భావనా దృష్టి అక్కడ కలగకుండా మనకి ఇంద్రియముల ద్వారా ఉంటుందన్నమాట. ఇంద్రియములన్నీ కూడా ఏమి ధ్యేయ వస్తువు యందు లీనమవడమే ప్రత్యాహారం. ఇంద్రియములు మరి పతంజలి మహర్షి కూడా ఏమన్నారు? స్వవిషయ. అదేనమాట తన యొక్క విషయముల యందు ఏమి స్వవిషయ అంటే తనకు సంబంధించిన విషయములు ఏమున్నాయి? తనకు సంబంధించిన విషయములు తనకి శబ్దస్పర్శ రూప రసగంధాలు లేనటువంటి విషయములు అన్నమాట. మరి దీంట్లో ఏం చెప్పినారు? మరి ఆయన స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార స్వవిషయ అసంప్రయోగే అన్నారు. ఏంటి స్వవిషయముల సంప్రయోగం అంటే సంబంధము, ఏం అసంప్రయోగం అంటే ఏమిటి? సంబంధము లేకపోవట. అది సంప్రయోగం. స్వవిషయ సంప్రయోగే చిత్తస్వరూపానుకారైవ ఇంద్రియాణం ప్రత్యాహార. అది కాబట్టి స్వవిషయ అసంప్రయోగి అక్కడ అర్థం. తనకి సంబంధమైనటువంటి ఏ విషయం అయితే ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా సంబంధం అనేటువంటిది విషయాకారముగా సంబంధం ఉంటే ఈ ఇంద్రియం ఆ విషయంతోనే ఏమి సంబంధపడుతుందన్నమాట. అందుకు వాటితో సంబంధము లేకుండా ఉండడమని ఆయన సాధనలు తీసుకొచ్చినారు. మరి అప్పుడే కదా విషయాలు ఇంద్రియాలు విషయముల నుండి మరలించడం అవుతాయి. వాటితో సంబంధం ఉన్నంత వరకు కూడా ఇంద్రియములు విషయాకారాన్నే పొందుతాయన్నమాట. అందుకు ఈ శబ్దాది విషయముల యందు సంబంధం లేకుండా ఉండుట అన్నటువంటి ప్రయోగం చేశారు ఎవరు? పతంజలి మహర్షి వారు. స్వవిషయ అసంప్రయోగి
అయితే మరి ఏమిటి అవి విషయాలన్నీ? చిత్తస్వరూపానుకార. చిత్త సంబంధం అంటే చిత్తస్వరూపముతో అనుకరిస్తున్నావా ఇంద్రియాలు అన్నట్టు ఉంటాయి. కానీ ఆ చిత్తం సంబంధం లేకుండానే ఉంటాయన్నమాట. చిత్తస్వరూపానుకార యువ పదం ఏమిటి? ఇంద్రియములు ఆ విషయములతో చిత్తము లేనవి అనుకరిస్తున్న వాని వలె ఉంటాయి ఇంద్రియాలు. అయితే ఇక్కడ అసంప్రయోగమైన శబ్దం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైంది? అనుకరించి ఉన్నవాని వలె ఉన్నా వాటితో సంబంధాన్ని పొందవన్నమాట. ఇప్పుడు మనము లోకంలో ఎవరితో ఒకరితో మనం స్నేహం చేసినాము. ఇక స్నేహం చేసినటువంటి వారు ఎలా ఉంటారు? మంచివారైతే మంచివారుగా అనుకరణ పోతుంది. ఇక స్నేహితుడు మన విషయాలకి సంబంధం లేనివాడే ఇంకో విషయంతో ఉంటాడు. ఇప్పుడు మరి ఇంకా ఆయనకి మనకి సంబంధాన్ని విడదీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తొందరగా వదిలిపెట్టడానికి వీలు పడదు. కానీ ఆయన ఇంకొక రీతిలో ఉన్నాడు, ఈయన రీతిగా అన్వయించడంలే. ఈయన దైవీ గుణాల్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంకొక గుణాల్లో ఉన్నాడు అనుకోండి. మరి ఇంతకుముందు ఈ గుణాలు ఆగని తిరిగి స్నేహం చేసినాడు. ఇప్పుడు స్నేహం చేసిన తర్వాత ఆయన పిలిచి దగ్గరికి వెళ్ళకపోతే ఇప్పుడేమనుకుంటా? ఆయన పిలిచి దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళలేదు. వెళ్తేనే స్నేహం పెరుగుతుంది, వెళ్ళకపోతే ఇక స్నేహం పోతుంది. ఇక వెళ్ళకపోతే స్నేహం పోవడం కాదు కదా, మళ్ళీ ఆయనకి మధ్యన కలహాలు కూడా సంప్రాప్తం అవుతాయి. ఇప్పుడు ఆయనతో ఈయన వెళ్ళినా ఇక ఈయనకి మాత్రం ఆయన చేసే పనులేమి ఇష్టమే. కానీ ఇంకేం చేస్తాడు? అప్పుడప్పుడు ఆయన చేసిన పనులతో అనుకరించినట్టు ఉంటాడు, కానీ మాత్రం అవి తాను స్వీకరించాడు. అర్థమైందా? తోటి వెళ్ళి అనుకరించినట్టే ఉంటాడు, కానీ దాన్ని ఆచరణకి తేడు. అలాగనే ఈ ఇంద్రియాలు ఇంతకు పూర్వం విషయాలతో సంబంధం ఉంది కాబట్టి వాటితో సంబంధం ఇప్పుడు తీసినా ఆ విషయాలతో ఈ చిత్తం సంలగ్నమైనట్టే ఉంటుంది. కానీ ఆ విషయములు ఈ చిత్తానికి అంతకుంటూనే ఉంటాయి. అటువంటి స్థితి ఏది ఉందో దాన్ని ప్రత్యాహారం అన్నారు పతంజలి మహర్షులు వారు. అర్థమైందా? మరి వీరు డైరెక్ట్గా ఇస్తున్నారు ప్రత్యాహారం అంటే. ఏదైతే ఎక్కడెక్కడైతే మనం విషయాలని దృష్టి పోతుందో ఆ విషయముల యందు మనకేమిటి? ఆత్మస్వరూపంగా దర్శించమన్నారు. ఆత్మస్వరూపంగా దర్శించి అది ఆత్మదృష్టితో ఆ చిత్ పదార్థముల యందు ఆ చేతనవంతమైన పదార్థములు ఆ చైతన్య శక్తితో అనుశ్యూతమైన పదార్థములు దాని యందు మనస్సును ఉంచడమే ప్రత్యాహారం అన్నారు. అందుకనే మనకి ఏదైనా దేవత దగ్గరికి వెళ్తాం. ఈ దేవతలందరికీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఇష్టదేవత ఉంటుంది, ఇష్టదేవతతో ఆరాధిస్తాము, ఇంకా అనేకమైన దేవాలయాలకు పోతాం. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మనకి ఏది ఇష్టదైవం ఉన్నదో ఆ దైవం అన్నిట్లో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. అన్ని వస్తువుల్లో కూడా ఆ దైవం అంటే ఇప్పుడు రాముడు మనకి ఇష్టం అనుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, లేకపోతే శివాలయంకి వెళ్ళాం, లేకపోతే విష్ణువాలయంకి వెళ్ళాం. ఇప్పుడు ఆ వస్తువులు మనం దర్శిస్తున్నాం. వస్తువు అంటే అక్కడ మామూలు వస్తువు కాదు, అర్థమైంది కదా, అది పరమాత్మ వస్తువు లేకపోతే దైవ వస్తువు. దాన్ని దర్శిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు దర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి వాటి యందు మన ఇష్టదేవత ఉన్నట్లే దృష్టి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మనకు అది చేసినప్పుడు వాటి యందు మనం లైవ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఇది వేరు ఇంక మనలో ఉన్నటువంటిది వేరు అన్నటువంటి భేద బుద్ధి ఏమవుతుంది? పోతుంది. ఇప్పుడు అభేద దర్శనం అక్కడ మనకి కలుగుతూ ఉండేది. ఎక్కడ భేద దర్శనం ఉందో అక్కడ ఇంద్రియము ఆయా విషయాలతో సంబంధపడి వేరవుతుంది. ఎక్కడ అభేద దర్శనం ఉందో ఇంద్రియములు తనకంటే భిన్నంగా పోకుండా వాటి ఎందే లీనమవుతుంది. ఆ దృష్టిలో చెప్పుకున్నారు శంకరాచార్యుల వారు.
ఇది ఇక ధారణ అంటే చెప్తున్నారు, ఎత్ర ఎత్ర మనోయాతి బ్రహ్మణస్తత్ర దర్శనాత్ మనసో ధారణం చైవ ధారణా సా పరామత. ధారణ అంటే ఏమిటి? ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడికెక్కడైతే మనస్సు పోతూ ఉన్నదో. మనస్సు మనం ఇప్పుడు కూర్చున్నాం, రాముడి కూర్చున్నాం, ఇంకో వస్తువున్నది మన మనస్సు పోయింది. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర బ్రహ్మణ దర్శనాత్. అదంతా కూడా ఏం చెప్పినారు? బ్రహ్మమయముగా దర్శించమన్నారు. మనస్సు పోతే అదంతా ఎలా చేయమన్నారు? బ్రహ్మముగా దర్శించమన్నారు, బ్రహ్మమయముగా. ఇదంతా బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఎక్కడికి పోయినా పోతుంటుంది మనస్సు. మరి పోయేటప్పుడు ఎలాగంటే అదంతా బ్రహ్మమయముగా దర్శించమన్నారు. మరి ఆ బ్రహ్మమయంగా ధరిస్తే అప్పుడేమైంది? ఆ బ్రహ్మమునందు ఈ మనస్సుని దృఢముగా బంధించి నిలుపుటే ఉత్తమ ధారణ అన్నారు. అర్థమైందా? ఇది కొంచెం సూక్ష్మమైనటువంటి స్థితి చెప్తున్నారనమాట. ఎవరు? ఈ అపరోక్షానుభూతి కదా, అందుకే ప్రత్యక్షముగా ఆత్మసాక్షాత్కారానికి హేతువైన గ్రంథము కదా దీని పేరే. అందుకని దాన్నే మరి అష్టాంగ యోగంలో ధారణ ఉంది. మరి ఆ ధారణ ఏమిటి చెప్పారు వారు చెప్పింది కూడా మొట్టమొదటి ఏకాగ్రత కావాలి. కాబట్టి దేశబంధ చిత్తస్య ధారణ అన్నారు. చిత్తమునకు ఏదో ఒక ప్రదేశముతో సంబంధమును ఏర్పరచుకున్నటే ధారణ. మొట్టమొదట మనం ధారణ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ధారణ, ధ్యానము, సమాధి. వారు కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అష్టాంగ యోగాలు తెలిపినారు. ఇప్పుడు మరి సాధనకి మొట్టమొదటి ఆ ధారణ ఉండాలి. సాధన అయిపోయిన తర్వాత ఈ ధారణ రావాలి, ఏకాగ్ర చిత్తము కలిగిన తర్వాత. అయితే మరి ఆ ధారణ ఏమిటి? మనం కూర్చున్న తర్వాత మన శరీర అవయములలో ఏదో ఒక స్థానముతో మన చిత్తానికి సంబంధం ముందు ఏర్పరచుకోవాలి అని. ఆ స్థానం అనేటువంటిది కొంతమంది భ్రూమధ్య మందు చూస్తారు, కొంతమంది హృదయం మందు చూస్తారు. కాబట్టి ఏదో ఒక స్థానం ఈ రెండింటిలో నిర్ణయించుకోవాలి. మరి ఆ నిర్ణయించుకున్నటువంటి స్థానమునందు మనం కూర్చొని ఆ స్థానం చూసినట్టే అలాగా ఉండాలి. ఈవేళ 2 నిమిషాలు ఉన్నాం, రేపు 3 నిమిషాలు ఉన్నాం, ఎల్లుండో అలాగే 3 నిమిషాలు కొంతకాలం చేసాం, మళ్ళీ 4 నిమిషాలు ఉన్నాం. దీనితో సంబంధం అన్నమాట. అలాగని ఒకటి మనం ఏం చేస్తున్నాం? ధారణానికి స్థలాన్ని ఎన్నుకొని అక్కడే ధ్యానాన్ని మనం శీలిస్తున్నాం. ధారణ, ధ్యాన, సమాధి దానికి ఒక స్టెప్ అనమాట. మొట్టమొదటి ధారణాశ కొంతమందికి అభ్యాసాల కోసం ఏదో స్థానంతో ముందు అభ్యాసం చేసుకోమంటారు. ఆ స్థానంలో ఆ యొక్క మన ధ్యేయ వస్తువు నిలుపుకుంటూ మనం చేస్తే ఏమిటి స్థానం అంటే ఆ స్థానానికి ఎదురుగా మనం ఆ స్థానానికి సంబంధంగా ఒక ధ్యేయ వస్తువు నిలుపుకుంటూ చేస్తూ ఉంటుంటే అది ధ్యానం అనిపించుకుంటుంది. ధ్యేయ వస్తువు నిలపకుండా ఒకటే స్థానమే గుర్తుపెట్టుకుంటే ధారణ అనిపించుకుంటారు. అర్థమైంది కదా? ఒకటే స్థానంగా నీవు ఒకే స్థానాన్ని చూస్తూ ఉంటుంటే ధారణ. కొంతమంది అభ్యాసాని కోసం ముందు ఒక చుక్క పెడతారు, ఆ చుక్కను అలా చూస్తారు, చుక్క కంటే ఇతర మనసు పోయిందా లేదా అని, అది ధారణ. ఆ విధంగా మనం ఏంటి శరీర ఇంద్రియాలకు సంబంధంగా ఒక స్థానాన్ని పెట్టుకునే ధారణ అని చెప్పారు. ధారణ అనేది అవసరం. మరి ఇక్కడ ధారణ అనేటువంటి విషయానికి ఏమిటి అంటే దానిని ఆ మనస్సు ఇప్పుడు ఎక్కడెక్కడ పోతూ ఉన్నదో, మనస్సు ఎక్కడెక్కడ పోతూ ఉన్నదో అక్కడక్కడంతా కూడా ఆ బ్రహ్మ దృష్టి. పరమాత్మ కంటే ఇది భిన్నము లేదు కదా, నువ్వు అక్కడ పోయినా పర్వాలేదులే, ఇక్కడే ఉండు మనస్సు అని చెప్పడం అనమాట. అర్థమైందా? నువ్వు అక్కడి నుంచి దేవుడు అక్కర్లే. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేవాడిని, కానీ ఇప్పుడు తెచ్చే పని నాకే తప్పే. ఎందుకంటే విజ్ఞానము ద్వారా అంతా బ్రహ్మమని తెలుసుకున్నాను. నువ్వు బ్రహ్మ కంటే భిన్నమైన స్థానంలో పోవడం లేదు కదా, అదే అని ఆ ప్రకారము ఇది స్టేజీ కొంచెం సూక్ష్మమైన స్టేజ్ అనమాట. అందుకు ఆ ప్రకారంగా ఆ బ్రహ్మ దృష్టి చూస్తూ ఉంటుంటే ఏమైపోద్ది, కొంతకాలానికి ఆ బ్రహ్మముతో ఈ మనస్సుకి బంధించినట్టు అవుతుంది అన్నమాట.
అది ఉత్తమ ధారణ పేరు పెట్టాడు. అందుకని ఆయనకు ఉత్తమ పదేసినాడు. అర్థమైంది కదా. కేవలం ధారణ అనుకుంటా ఉత్తమ ధారణ అంటే పరామత ఉత్కృష్టమైనటువంటిది అది. ఇది గొప్పది. మొట్టమొదటి రావాలంటే అందరికీ సాధ్యమైనది కాదు. మొట్టమొదట సాధనకి ధారణ ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నారన్నమాట, బ్రహ్మైవాస్మీతి సద్వృత్యాం నిరాలంబతయా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతాం పరమానందదాయిని. ధ్యానం అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈ యొక్క అపరోక్షానుభూతి ప్రకారం ఏం చెప్తున్నారు? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని అఖండాకార వృత్తితో అఖండాకార వృత్తితో దేహాది అనుసంధానము లేకుండు నిరాలంబ స్థితి ధ్యానము అని చెప్పుకొచ్చారు. ఇది ధ్యానం. అయితే మన సాధకులకు మొట్టమొదటి ధ్యానం ఏముండాలి అంటే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అన్నారు పతంజలి మహర్షి గారు. సాధనకి అది ముందు ఉండాలి. తత్ర అంటే ఏది నిర్ణయింపబడినటువంటి ధారణా స్థలం అయితే ఉన్నదో ఆ ధారణా స్థలమునందు ప్రత్యయ ఏకతానత. ప్రత్యయం అంటే తన యొక్క ధ్యేయం అన్నమాట. ఏదుందో జ్ఞానం. ఆ ప్రత్యేకమైన ధ్యేయము నందే మన చిత్తము సదా చూస్తున్నట్టు ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఇక ధ్యానంలో కూర్చున్నాం. కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆకారాన్ని మనం పెట్టుకుంటాం కదా. ఆ ఆకారానికి మనం ఇంతకుముందు పెట్టుకున్న స్థానానికి సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఆ రెండే మనకు కనబడుతూ ఉండాలన్నమాట. ఏదైతే మన స్థానం ఉందో ఈ స్థానానికి ఎదురుగా ఆ విష్ణువు ఈశ్వరుడు ఎవరికి ఇష్టదైవమో ఆ దైవాన్ని అలా మనం చూస్తూ ఉంటుండాలి. అన్నమాట ఉంటుంటే తత్ర తస్మిన్ స్థలే ధారణాస్థలే ప్రత్యయ ఏకతానత అంటే విచ్ఛిన్నము. అది విచ్ఛిన్నం కాదా? విచ్ఛిన్నం అవుతాయి. ఇప్పుడు మొట్టమొదటి మనం కూర్చొని సాధన చేస్తూ ఉండేటప్పుడు ధ్యేయం ఇంతకుముందు మన మనస్సు అనేక విషయములతో సంబంధపడి ఉన్నది కాబట్టి ఆ మనస్సు అటు పోవడం పోతుంది. పోదనమాట ఎవరికి లేదు. ఇంద్రుడికి పోతుంది, చంద్రుడికే పోతుంది. పోదనమాట ఎవరికి? అందరికీ పోతూ ఉంటుంటారు. అయితే అది సాధన అభ్యాసం అయిపోయిన తర్వాత స్వాధీనం అయితే తెగిపోయేదే లేదు. సాధనా కాలంలో పోవడం సహజమన్నమాట ఎవరికైనా. అయితే మరి దాన్ని మనం ఎట్లా మరి తీసుకురావాలి అంటే ఆ యొక్క ధ్యానంలో మనస్సు పోయినప్పుడు విజాతీయ సజాతీయ ప్రవాహం, విజాతీయ తిరస్కారపూర్వకం. విజాతీయ తిరస్కారపూర్వక సజాతీయ ప్రవాహం ధ్యానము అన్నారు. కాబట్టి విజాతీయ తిరస్కారపూర్వక సజాతీయ ప్రవాహం ధ్యానం. సజాతీయము అంటే ఏమిటి? ఒక రాముడిని ధ్యానిస్తున్నప్పుడు ఆ రాముడు నీలమేఘ శ్యామరుడు, ధర్మ పరిపాలకుడు, కళ్యాణమూర్తి, ఉషామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని అటువంటి సత్యమూర్తి. కాబట్టి ఇవన్నీ భావాలు వస్తూ ఉంటుంటే ఇది సజాతీయం అంటారు. సమానమైనటువంటి తత్సంబంధమైనటువంటి ఇవేనమాట. ఇది విజాతీయం అంటే అయిపోయింది, మనం ఇలా కూర్చున్నాం, అక్కడ చప్పుడు వచ్చింది, పిల్లి పాలు తోసేసిందేమో అని వచ్చింది దానికి ఇదేమిటైంది? విజాతీయం. అర్థమైంది కదా. తాళాంచ కింద పడింది, అబ్బో తాళా మర్చిపోయి కూర్చునే కుర్రవాడు 10-25 పట్టుకుపోతారు ఏ చాకరీలకైనా అని మళ్ళీ వచ్చింది. ఇది విజాతీయము. అర్థమైంది కదా. దీనికి ఇంకా మనం ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుంటుంటామో ఈ ప్రస్తుతం మనకి ఏంటంటే శబ్ద వినికిడి వల్ల వచ్చినటువంటి సజాతీయం విజాతీయాలు. పూర్వం ఎక్కడెక్కడికి వెళ్తుంటాం, ఎవరో మంచి ఆ స్నేహితుడు మళ్ళీ మళ్ళీ చెప్పినాడు, మర్చిపోతావా, ఫోన్ చేయలేదా, నన్ను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, మర్చిపోయినాడు 6 మాసాలే ఫోన్ చేయలేదు, ఆ రోజు గుర్తొచ్చింది ఆ సమయంలో అనమాట. అయ్యో ఫోన్ చేయలేదే లేవగా ఫోన్ చేస్తానులే, నీకేం పర్వాలేదులే. ఇక అది సూక్ష్మంగా వస్తుంది విజాతీయం అనమాట. ఇవి స్థూలంగా ప్రత్యక్షంగా విజాతీయులు, అవి సూక్ష్మంగా విజాతీయులు, ఇవన్నీ వస్తుంటాయి. సహజం. ఏం రాకుండా ఎలా చెప్పండి ఇవన్నీ.
వస్తూ ఉంటుంటాయి. మొట్టమొదటి లేకుండా ఎలాగా అందులోనికి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాయా ఈ మరీ జాతీయులు అనమాట. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడైనా ఆధ్యాత్మికంగా ఉన్న ఫోన్లు ఆపుకొని కూర్చొనే మనం మంచిది. లేకపోతే మాత్రం మరి ఉన్న ధ్యానం కాస్త ఆ శబ్దం వచ్చిందంటే ఎవరు చేసినారో వాళ్ళు చేసి వీళ్ళు చేశారు లేచి ఇందాక ఎవరు చేశారనే భావం ఉంటుంది, కానీ అర్థమైందా మొత్తం ఈ భావం ఉండదు అన్నమాట. అందుకు పావుగంట అరగంట ఆ ఫోన్ తీసి పక్కన పడేస్తే ఘోరం ఉండదు. తర్వాత మళ్ళీ మనం మరి తర్వాత 23 గంటలు ఏం పని, అదే పని కదా. కాబట్టి అందుకోసం ఆ గంట అయినా మనం ఏం చేయాలి, ఆ పక్కన పెట్టేయాలన్నమాట. అలా పెడితేనే మనకి కుదురుతుంది. ఏమంటారు మొట్టమొదటి, లేకపోతే కుదురుతుంది ఏమిటి, కుదరదు. అందుకని ఆ విజాతీయం వచ్చినప్పుడు దాన్ని తిరస్కారం, దాన్ని విడిచిపెట్టి అయ్యో రామరామ కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడే రావాలా దేవుడా, ఈ పావు గంట మాత్రం అవేవీ రాకుండా అయిపోయిన తర్వాత నువ్వెన్ని పంపించినా నాకు పర్వాలేదు, అర్థమైంది ఏ విజాతీయాలు వచ్చినా నాకు పర్వాలేదు కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు దేవుడిని. అది కూడా కొన్ని మంచిదే, అంతవరకైనా ఏకాగ్రత ఇమ్మని కోరుతూ ఉన్నారనమాట. కాబట్టి వచ్చేటప్పుడు అవన్నీ కూడా సామాన్యమైన విషయాలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ వస్తువుల్లో సత్తా ఏమీ ఉండదు. కాబట్టి ఇక వాటిని మనం నియమం, నేను ఇక ఈ జన్మ నుండి ఏదైనా సరే వచ్చినా దానిని తిరస్కరించి ఆ విషయానికి ఆలోచించుకుంటా మళ్ళీ మన దేని ఏందో ఈ యొక్క ఇష్టదేవత ఏందో మనస్సును పెట్టినటువంటి అలా అభ్యాసం చేస్తూ ఉంటుంటే కొన్నాళ్ళకి ఇక అవి ఏమీ మన ప్రతిబంధం కలిగించమన్నమాట. తిరస్కారం అంటే ఏమిటి, వాటిని మాటికి కూడా నిషేధించడం. ఇంకా తిరస్కారం అంటే ఏమిటి, ఓ మనస్సా ఇప్పుడే నువ్వు పోతూ ఉన్నావు కదా, ఎన్ని జన్మల నుంచి ఈ విషయాలు ఇలాగే ఉంటుంది, ఇంతకు పూర్వం ఇలాగే పోతూ ఉన్నది, కానీ ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చింతన తత్పత్తి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక నీవు ఏదైతే కోరుతూ ఉన్నావో వెంటనే నువ్వు కోరిన వెంటనే వచ్చేవాడిని నేను ఆ విషయానికి నువ్వు ఆలోచిస్తుంది మనస్సు. ఆ ఆలోచనగా సంబంధించిన దూరంగా తీసుకెళ్ళి చిక్కులు పడేస్తుంది. అక్కడ ఆ చిక్కులు పడేసి మనకేమీ తోచక ఇప్పుడు జపమా తీసి తప్పిలు వేసేస్తాం. మనం చాలే ఈ చిక్కులతోనే సరిపోయింది, ఇది ఇద్దేద్దామా నీ జపమా అంటాం మనం. అర్థమైందా? అలా కాకుండా అర్థమైంది కదా. ఇప్పుడు ఆ మనస్సుకి నీవు ఇంతకుముందు ఏ చిక్కును ప్రసాదించినా ఇక నీకంటే నాకు అన్యం లేడని తెలిసిపోయి నీతో వచ్చేవాడిని. ఇప్పుడు తెలిసిపోయింది, నువ్వంతా కూడా మహా మాయ చేసి నన్ను మోసం చేస్తా నీతో వస్తే ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ వేదాంత సభల ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీ సంబంధంగా నేను ఇంద్రియాలను ఇంక పంపను. వాటిని పంపితే కదా నీ పైన అవుతూ ఉన్నది. కేవలము ఒకరెళ్తే ఏం చేస్తాడు సేనానాయకుడు, ఒకరెళ్తే సేన పట్టుకుని ఏమి చేయగలడా? ఆ ప్రకారంగా ఒకరు వెళ్తే ఏమి కాదు, ఎంతమంది వెళ్తేనే పని. అందుకని నేను మాత్రం ఆ విషయాలకు రాను అని దానికి అక్కడే సమాధానం అనమాట. అది తిరస్కారం అనమాట. ధ్యానంలో మనసు పోతే కొంచెంసేపు ఆపి అది ఎక్కడికి వెళ్ళిందా, ఏ విషయమా అని ఒక్క నిమిషం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఏ విషయం మీదకి వెళ్ళిందా అని దానికి ఎంక్వైరీ పెట్టాలి. అప్పుడే 2 minutes ఒక కొన్ని సెకండ్లు 30 సెకండ్లు పెట్టామనుకోండి, అదేం చేస్తుంది, అక్కడే ఉండదు. ఎంక్వైరీ అనేటువంటి వాడు మన దొంగ ఇంట్లోకి వచ్చిన తర్వాత చూడకుండా ఉంటే వాడు ఇష్టం, కానీ వాడు ఆ పక్క ఈ పక్క చూస్తూ ఉంటుంటే ఎంక్వైరీగా ఇక వాడికి తెలిసిందంటే ఉంటాడు వాడు. ఇక వాడు ఏ ఎంక్వైరీ వాడు ఎలా తెప్పించిపోవాలని చూస్తుంటుంటాడు. వచ్చింది గొడవ, అర్థమైందే. ఇక వాడు మన్నాడికి కూడా రావాలంటే వాడికి ముందు చూసుకుంటూనే ఉంటాడు, ఎవరు నా మీద ఎంక్వైరీ ఉందని. ఈ ప్రకారంగా ఆ మనస్సు పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం కాస్త ధ్యానం ఆపి ఎంక్వైరీ పెట్టామనుకోండి బుద్ధి ద్వారా, వెంటనే ఏం చేస్తుంది మనస్సు, ఇక నాకేమి ఇక్కడ పొరుడు లేదని ఆగిపోద్ది అనమాట. దానిందరే ఆగిపోతుంటారు. అందుకే ఇదంతా ఏమిటి, తిరస్కారం. ఇదంతా ఏమిటి, తిరస్కారం. అందుకని విజాతీయ తిరస్కార పూర్వక సజాతీయ ప్రవాహం ధ్యానం అని చెబుతుంటారు. అదే పతంజలి మతంలో వారు ఏమన్నారు, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర ధారణాస్థలే ఏదైతే మనకి ప్రత్యయం ఉన్నదో, ఏ ధ్యేయ వస్తువు ఉన్నదో అది ఒకే రూపములో తైలధారావచ్ఛిన్నమివా అంటారు కొంతమంది. అలా తైలు ఎలా పోస్తూ ఎలా తెక్కుంటే ఎలాగే ధార వస్తూ ఉంటుంటుందో దీర్ఘ గంట నినాదవద్ద మరి కొంతమంది అంటారు. గంట గట్టిగా కొట్టిన తరువాత అది వదిలిస్తే మంచి గంట అయితే కాసేపు అలా మెల్లగా సౌండ్ మనకి
మనకు గట్టిగా వినబడిపోయినా ఆ సౌండ్ అలాగనే వస్తుంటుంది అన్నమాట. ఆ ప్రకారముగా ధ్యేయ వస్తువుతో ఎవరి మనస్సు అయితే సంబంధపడుతూ ఉంటుంటారో అది ధ్యానము అన్నారు. ధ్యానం వల్ల ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అనేది విషయ రాహిత్యాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. అయింది కదా, విషయ రాహిత్యాన్ని కలుగు చేస్తారు కాబట్టి ధ్యానం. అయితే మరి ధ్యానం అంటే చెప్పినారు మనకి ధారణ, ధ్యానం. ధ్యానంలో ఏమిటి? త్రిపుటి అన్నమాట. మనం ధ్యానం, ధ్యాత, ధ్యేయము, ధ్యానం 3 ఉంటాయన్నమాట. ధ్యానంలో ధ్యాత, ధ్యేయము, ధ్యానం. ధ్యాత అంటే ఎవరు? ధ్యానము చేసిన వాడు అని అర్థం. కర్త అంటే కర్మ చేసేవాడు, కార్యాన్ని చేసేవాడిని కర్త అంటారు. తినేవాడిని ఏమంటారు? భోక్త అంటారు. ఇచ్చేవాడిని ఏమంటారు? దాత అంటారు. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా ధ్యానం చేసేవాడిని ధ్యాత అంటారు అనమాట. కాబట్టి ధ్యాత. ఇక ధ్యేయం అంటే ఏమిటి? మన ఇష్టదైవం, అది ధ్యేయం అనమాట. ధ్యాత అయింది, ఇది ధ్యేయమైంది, 2 ఉంటాయి. మూడోది ఏమిటి? దీనికి సంబంధమైనమాట. ధ్యానానికి, ధ్యాతకి, ధ్యేయానికి కొన్ని సంబంధాన్ని ఏమంటారు? ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఇంకేడే ధ్యేయ వస్తువుతో తనకున్న సంబంధాన్నే ధ్యానం అంటారు. ఆ సంబంధం విచ్ఛిన్నమైతే పరధ్యానం అంటారు. అర్థమైందా? ఎవరో మాట చెప్తున్నారు, మనకి వింటూ ఉన్నాం, బాగానే గట్టిగా చెప్పిన మనం వింటున్నాం. కానీ అది అప్పుడు ఆయన చెప్పినప్పుడు మన మనసు ఎక్కర్లేదు, ఎక్కడో లోపల ఆలోచిస్తుంది. ఆయన మళ్ళీ ఆయనకి ఇంతకైతే చెప్పిన ఒకసారి చెప్పండి మళ్ళీ అడుగుతాం. అర్థమైందా? ఆయన ఏమంటాడు? మీరు పరధ్యానంలో ఉన్నావా అంటాడు. అంటే ఏమిటి? నా మాట అక్కడ ఏమిటి? ధ్యేయము. ఆయన చెప్పిన మాట ధ్యేయం. దాన్ని ఆలకిస్తున్న వాళ్ళు ఎవరు? మనము ధ్యాత అయినాం. ఆయనతో సంబంధం మళ్ళీ ఏం చెప్పి ఆయన అనేసినారు, పరధ్యానంలో ఉన్నావా అంటాడు. అలాగనే ఇక్కడ మనకేమిటి? ధ్యాత అంటే ధ్యానం చేయవాడు, వస్తువు అంటే ధ్యేయము. ఈ రెండింటికి అవినాభావ సంబంధమే ధ్యానం. అర్థమైంది కదా. అందుకని అది అయితే మరి కొంతమంది ఇష్టదేవముతో సంబంధపడి ఏదైనా ఒక ఆకారాన్ని చూస్తే ధ్యానం మంచిదా, ఆకారం లేకుండా చేస్తే ధ్యానం మంచిదా అంటారు. అర్థమైందా? ధ్యానం అంటేనే ఆకారం. అర్థమైంది కదా. ధ్యానం అంటేనే ఆకారం. ఆకారం లేని దిక్కేమి ధ్యానం చేస్తాడు? ధ్యానం అనే పదానికి 3 ఉండాలి. ఏమిటి? చేసినవాడు ఉండాలి, మనకి ఏది చేయడానికి యోగ్యం ఆ వస్తువు ఉండాలి, రెండింటికి అవిడావస్థం. దీన్నే ధ్యానం అంటారు. ఏమంటారు? దీన్నే ధ్యానం అంటారు. ధ్యానం అనేటప్పుడు మరి ఇప్పుడు సాకారమా నిరాకారం అంటే ఆకారం. ధ్యానానికి ఏమి నిరాకారం అనేవి ఉండదు, ఒకటే ధ్యానం. అది మళ్ళీ చివరికి వెళ్తే పరాకాష్ట, అప్పుడు సమాధి అని పేరు వస్తుంది. అర్థమైందా? అప్పుడు సమాధి అని పేరు వస్తుంది అనమాట. అందుకని మనము ఒక ధ్యేయ వస్తువుతోని లీనమైనంత మహత్వంలో మనకి ఆ ధ్యానం తక్కువ లెవెల్ అనుకోకండి. ఏమంటారు? ఇప్పుడు కొంతమంది డ్యూటీ ఎలా ఉంటుంది అంటారండి, ఇది ధ్యేయాన్ని పెట్టుకుంటారు, మీరు ఇంకా ఆ ధ్యేయంలోనే ఉన్నారా అంటారు. అంటే ఏమైపోయింది? వాడేమో ధ్యేయం దాటిపోయినట్టును, మనమేమో ధ్యేయంలో ఉన్నట్టు. ఆయన ఏంటి అక్కడికి ఎంఏ పిహెచ్డీకి వెళ్ళిపోయినట్టును, మనమేమో ఇంకా 10th క్లాస్ ఉన్నట్టు అలా భావన. ఏమీ లేదు. అర్థమైంది కదా. దానికి సంబంధమే లేదు. ఆయన్ని ఏది చేస్తే ఆకారం లేక చేసింది కొన్నాళ్ళకి పోతుంది, ఆకారం ఉండి చేసింది పోతుంది. ఆకారం ఉండి చేసింది పోతుంది, ఆకారం లేక చేసింది పోతుంది. అయితే ఈ రెండింటికి అతీతమైనటువంటిది బుద్ధిలో ఒక విజ్ఞాన తత్వం ఉదయం అయిపోయి రెండింటినీ తీసేస్తుంది అప్పుడు. అయితే ఇప్పుడు మొట్టమొదట మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యేయ వస్తువుతో తాదాత్మ్యమే లీనమైపోయేటట్టుగా చేసుకుంటున్నారు. 10 నిమిషాలు చేసిన, 15 నిమిషాలు చేసిన. అందుకే కొంతమంది అభ్యాస సమయంలో 1 గంటలు 2 గంటలు కూర్చుండిపోకూడదు. అది అభ్యాసం తనకు తెలియకుండా అది వెళ్ళాలి. అదేనమాట. తన 1 గంట కూర్చుంటాను, ఇప్పుడైనా కూర్చొని అర్ధగంట నుంచి కాళ్ళ నొప్పులు చెప్పులు ఇస్తాను అనుకునే దానికన్నా అర్థమైంది కదా. శని రూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా అన్నాడు. తను ఏ పని ప్రారంభించినా తక్కువ నుంచి అలా పైకి వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? దినదినము కొంచెం అభ్యాసంతో వెళ్ళామంటే కష్టం ఉంటుందా? ఒక్కసారి
100 కిలోలు ఎత్తాలంటే కష్టం మూట. వాడే జిమ్కి వెళ్ళిపోయి రోజు 1 కిలో తగిలించుకుంటుంటే అవుతుందా? ఇక వాడికి ఒక సంవత్సరం వేసరికి అలా తీసి ఎలాగెత్తేస్తుంది. మనం అనుకుంటున్నాం ఎలాగెత్తిస్తున్నాడు అనుకుంటాడు. వాడు నిత్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు, వాడు తక్కువ ఎత్తేస్తూ, మనం ఎత్తే వాడు కింద పడిపోతాం. అర్థమైందా? ఆ ప్రకారంగా మనం కూడా ధ్యానంలో ఏం చేయాలి? మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుంటుంటే అలా 4 గంటలు కూర్చున్నా కూర్చున్నట్టే ఉండదు, కూర్చున్నట్టే ఉండదు, అలాగ రావాలి. అది కాబట్టి ధ్యేయంతో సంబంధం పెట్టుకోవడం మంచిదే, తప్పేమీ కాదు. అయితే ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంకా మరి 1 గంట ధ్యేయంతో పెట్టుకుంటే మరి గంట విడిచిపెట్టి మిగతా కాలంలో దేనితో పెట్టుకోవడం లేదా? కాదు, అక్కడే దేవుడితో పెట్టుకుంటే కొంతమంది ఇంకా ఇందులోనే ఉన్నావా అంటారంటే మరి 23 గంటలు ఎందులో ఉన్నాం మనం? దానికంటే ఇంకా భిన్నమైన దేవుళ్ళు ఉన్నావా లేదా? దానికంటే భిన్నమైన దేవుళ్ళు నడుస్తూ ఉన్నావా లేదా? అందుకని జ్ఞానము అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు ఇష్టదైవమో ఆ ఇష్టదైవం అలా రామకృష్ణ పరమహంస గారు ఏం చేసినారు? లీనమైపోయారు ఎవరి చేత? అమ్మవారి చేత. అది దాంతో ఏమైపోయింది? దానికి చక్కగా జ్ఞానానికి యోగ్యత అయిపోయి అంతఃకరణం. అర్థమైంది కదా? జ్ఞానానికే యోగ్యత అయిపోయింది అంతఃకరణం. అలాగనే మరి నామదేవుడు కూడా ఏం చేశాడు? ధ్యానం చేసి 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 ఆ పండరీనాథుని దర్శనం చేసుకున్నాడు రోజు రామకృష్ణ పరమహంసల. ఆయనకి కూడా అంతఃకరణం జ్ఞానానికి యోగ్యమైన అంతఃకరణం అయిపోయింది. ధ్యానం వల్ల లాభం ఏమిటి అంటే జ్ఞానానికి యోగ్యమైన అంతఃకరణం అవుతుందన్నమాట. అయింది కదా? ఆ ధ్యానం వల్లను అనేక సిద్ధులు మనకు వస్తాయన్నమాట. ధ్యానం వల్లను చక్కగా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే మనకు తెలియకుండా కొన్ని మనకి వస్తుంటాయి సిద్ధులన్నమాట. ఆ ధ్యానం వల్లను మన మనస్సు స్థైర్యం వస్తుందన్నమాట. గాలి ఊగితే ఆ మొరడు ఉంటుంది చూసారా? ఆకులన్నీ రాలిపోయిన మొరడు అదే ఊగుతుంది. ఇంత గాలి వేసినా ఊగదనమాట. అర్థమైందా? ఆ ఎండిపోయిన మొరడ అది ఊగమంటే ఊగదు. దాని దగ్గర ఫ్యాన్ పెట్టి బాగా 10 ఫ్యాన్లు పెట్టినా ఆ గాలి అట్టిటే పోద్ది, కానీ ఇది మాత్రం ఊగదనమాట. ఆ విధంగా ఎవరు పక్క అంటే గట్టిగా ధ్యానం నిమగ్నం అవుతారో వారికి ఏమి ద్వంద్వాలు అనేటువంటి గాళ్ళు ఆవగించదు కూడా ఊపలేవన్నమాట. ఊపలేవు. లేకపోతే మనకు భయం కదా. మహర్షి మలయాళ స్వామి వారు అంత ధ్యానం చేసిన చేతనే పూడే చెల్లిగా నిలబడినా ఏమీ అర్థమైంది కదా? ఆ ధైర్యం అది. ఆ పూడే చెందిన మనం అంటాం. అర్థమైందే? ఇక మొత్తం ఈ మైకి సెట్ వెళ్ళిపోయిందో, ఈ పుస్తకాలు వెళ్ళిపోయినా అంతా వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వాటి బిగించేస్తామన్నమాట. అర్థమైందే? ఎందుకో అంత శక్తి మనకే లేదు. ఎంత చెట్టుకి అంతే గాలి అనమాట. ఆ ప్రకారంగా వాళ్ళు ధ్యానం గ్రహించి అడవిలో ఉండగలిచినారు. అడవిలో ఉండగలిచినారు. అర్థమైందా? మన ఊర్లోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇల్లు ఉందనుకోండి, అక్కడ ఉండాలంటే మనకు భయం. ఏమిటి? వాళ్ళన్నీ విడిచిపెట్టి ఆజ్ఞాకారంగా ఉండగలిచారంటే ఏమిటి దానికి శక్తి? అలాగే రమణ మహర్షులు వారు ఎక్కడున్నారు? అరుణాచలం కొండ. ఇప్పుడంటే ఎలానో రావడం. ఆ రోజుల్లో జనమ పాడ ఏమీ లేదా, కొండ మీదకి వెళ్ళాలంటే అందుకే భయం అనమాట. ఆ ప్రకారంగా వారు ఉన్నారు. శివానంద సరస్వతి వారు ఆ నది గంగా నది తీరంలో ఆనాడే ఇంత ట్రాఫిక్ ఎక్కడ, ఇప్పుడంటే ట్రాఫిక్ పెరిగిపోయి చుట్టూ ఆశ్రమం ఋషికేశ్లో ఆ గంగుడిని కూర్చొని అక్కడ అలా చేసినారు. ఎందుకు? ఆ శక్తి పెరిగింది ధ్యానం వల్ల. అందుకనే వాళ్ళకి ఆ భోజన సమయం ఉండాలి, ఆ పని పర్వాలేదు, ఏదో ఒకటి తినేసేవాళ్ళు అనమాట. ఈరోజు ధ్యానం కుదరలేదంటే మనకి భోజనం కూడా సరిలేకపోయింది ఈరోజు, అందుకే ధ్యానం కుదరదు అనుకుంటారు కొంతమంది. ఏదంటే భోజనం బాగా ఉంటే చక్కగా ధ్యానం, ఆ భోజనం అలాగే ఉంది, ధ్యానం ఇలాగ అయిపోయింది అంటారు. ఈ భోజనానికి ధ్యానానికి ముడి పెడతాం మనం ఇప్పుడు. అప్పుడు అదేమీ లేదు. ఆ ఎండిపోయిన రొట్టె ముక్కలు నీటిలో ముంచుకొని తినేవారు వాళ్ళు. ఆ కొండ దగ్గరికి అన్నం తిని ఆయన ధ్యానం చేసినారు కొన్నాళ్ళే స్వామివారా. ఇక ఆయనకి ఏం దొరికిందో తెలియదు. ఆ కొండపైన రామరామహర్షుల వారికి ఏది ఉంటే అదే తిన్నారు వాళ్ళు. అందుకని సరే వాళ్ళు లోకోద్ధారణ కాబట్టి అంతవరకైనా వారు చేశారు. వాళ్ళు అంత చేయకపోయినా మన ఏమిటిని మనం పరిశ్రమించడానికి తగిన ధ్యానమైన మనం చేసుకోవాలి. అర్థమైంది కదా? అందుకని ఆ ధ్యానం అన్నటువంటిది చాలా గొప్పది అన్నమాట. ధ్యానం అనేది చాలా గొప్పది. అందుకు ధ్యానం చేసేటప్పుడు మనం చక్కగా ఉదయం సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా, ఓంకారం కూడా సబ్జెక్ట్ ఉదయం అనమాట. అందుకని అటువంటి ప్రణవస్వరూపాన్ని చక్కగా ఉచ్చరిస్తూ ఆ ధ్యానాన్ని మనం చేసుకోవాలి.
ఇప్పుడు దానిని ఇప్పుడు కొంచెం ఇంకా ఎప్పుడైతే ఈ స్థితి అందుకుందో అప్పుడు ఈ ముక్క మనకు అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి అను అఖండాకార వృత్తితో ఆ దేహాది అనుసంధానం లేక అంటే ఏమిటి, ఈ యొక్క శరీరానికి సంబంధమైనటువంటి ఈ శరీరంతో ఇప్పుడు ఉన్నటువంటి ధ్యేయము ఇంకొకటి అనుసంధానం ఏది లేకుండా అహం బ్రహ్మాస్మి అఖండాకార వృత్తితో ఏదైతే నిరాలంబ స్థితి అంటే ఇక్కడ ఏమిటి, ఆలంబనం లేని స్థితి. ఇప్పుడు ఒక ధ్యేయముతో మనకి ఆలంబనము ఉన్నది. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటప్పుడు ఇంకేం ఆలంబనం ఉంటుంది, తనకంటే భిన్నమైనటువంటిది ఇప్పుడు ఒకటి ఉన్నది కాబట్టి ఇది ఆలంబనమైంది. ఇక తనకంటే భిన్నం ఇంకోటి లేకుండా ఆ బ్రహ్మ ఎవరో నేనే అనుకున్నటువంటి సమయంలో ఆలంబన ఇంకోటారు మనకి నిరాలంబన స్థితి. ఇది ధ్యానం, ఇది పరమానందదాయకమని ఇది కొంచెం హైయెస్ట్ అంటారు కదా, అటువంటి స్టేజ్ ఇది అనమాట. కాబట్టి ధ్యానం అంటే తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఈ ప్రకారముగా మన ధ్యేయంతో చక్కగా లీనమైనంత వరకు మనస్సు వెళ్ళిపోతున్నా మళ్ళీ దాన్ని తీసుకొస్తూ అర్థమైంది కదా, చక్కగా ఆ ధ్యేయం స్థాపిస్తూ ఇలా మనం కొంతకాలం చేస్తూ ఉంటుంటే చక్కగా మనకి ఆ ధ్యానం అనేది సిద్ధిస్తుంది. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యకు సమాధి జ్ఞాన సంజ్ఞక అంటున్నారు. సమాధి జ్ఞాన సంజ్ఞక అది నిర్వికారతయా వృత్త్యా. ఇంతకుముందేమిటి, అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మేవాహమస్మీతి వృత్త్యా అని ఎక్కడ ధ్యానంలో ఉన్నది. ఇప్పుడేమిటి, ఆ యొక్క వృత్తి అన్నటువంటిది రహిత్యమైన మాట. ధ్యానానికి సమాధికి ఉన్నటువంటి డిఫరెన్సు ఈ శాస్త్రం ద్వారా మనం ఆచార్యుల అభిప్రాయానుసారంగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నిర్వికారతయా వృత్త్యా అది అంటే ఏమిటి, వికారము లేకుండా ఇంకెలా బ్రహ్మాకారతయా ఇకంతా బ్రహ్మాకారాకారితమైనటువంటిదే ఉంటుంది. ఆ పునః ఈ వృత్తి విస్మరణం ఏదైతే వికారరహితమైనటువంటి బ్రహ్మాకారమైనటువంటి ఏ వృత్తి అయితే ఉన్నదో ఆ వృత్తి కూడా ఎక్కడేమైపోతుంది, విస్మరణం. దాన్ని కూడా విగత స్మరణం విస్మరణం. స్మరణం అంటే గుర్తు, విస్మరణం అంటే గుర్తు లేకపోవడం. అంటే ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి అనుసంధాన వృత్తి ఏది ఉందో ఆ వృత్తి ఇక్కడ ఏమైపోతుంది, రహితమైపోతుంది అన్నమాట. జరిగిందా, ఆ వృత్తి ఇక్కడ రహితమైపోతుంది. రహితమైపోయి ఏమవుతుంది అప్పుడు సమ్యక్ సమాధి. అప్పుడేమవుతుంది మనకి చక్కగా అది సమాధి అనబడుతుంది. అక్కడ మనకది సమాధి అనబడుతుంది అన్నమాట. అయితే మరి ఇది ఏ సమాధి అంటే జ్ఞాన సంజ్ఞక సమాధి. అర్థమైంది కదా. ఈ వృత్తి రహితం అయిపోయింది ఏమి చెప్పినారంటే జ్ఞాన సంజ్ఞక సమాధి. అందుకు ఇప్పుడు వృత్తి రహితం కావాలి అంటే కేవలం ధ్యేయాకారముతో ఉన్నంత వరకు వృత్తి ఉంటుంది. అయితే మరి పతంజలి ఏం చెప్పినారు అక్కడ సమాధి అనే దానికి, ఎందుకంటే నువ్వు సాధన సాధ్యం కాబట్టి ఏమిటంటే అది పతంజలి మహర్షి చెప్పింది మనకి సమాధి అన్నారు. సమాధి అంటే అక్కడ ఈ యొక్క ధ్యేయం ఏదైతే ఉన్నదో తదేవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమివ సమాధి సూత్రం అనమాట. తదేవ అర్థమాత్ర నిర్భాస. అర్థమాత్ర అంటే ఏమిటి ఇక్కడ, తదేవంటే ముందు చెప్పినటువంటి ఏ ధ్యేయంతోనైతే ఈ ధ్యాత సంబంధం పెట్టుకొని ఉన్నాడో ఆ ధ్యేయం అనేది ఇప్పుడు మనకి స్పష్టముగా ధ్యేయమంతా కనబడకుండా ఇంతకుముందు సమాధిలో ధ్యానంలో స్పష్టంగా మనకి ధ్యేయం అంతా కనబడుతుంది. రాముడు కానీ కృష్ణుడు కానీ అలాగా మనకి కనబడుతూ ఉన్నారు. ధ్యానం చక్కగా సాగుతుంది. ఇప్పుడు చెప్పిన తదేవా ఆ ధ్యేయం అనేది అర్థమాత్ర నిర్భాస. అది భాష మాత్రంగా కనబడుతూ ఉంటుంది అంతే.
కనబడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఇంకా ఏం చెప్పారు? స్వరూప శూన్యమివా. అక్కడ ధ్యేయాకారం అన్నటువంటిది స్వరూప శూన్యం అంటే ఏమిటి? ఇప్పుడు తనకిన్ని ఆ ధ్యేయానికిన్ని ఒక సంబంధము ఉన్నది అన్నటువంటి భావం శూన్యం అయిపోతుంది అక్కడ. ఎక్కడ? సమాధికి. ధ్యానానికి ఉన్న సమాధికి డిఫరెన్స్ ఏమిటంటే ధ్యానంలో త్రిపుటి ఉంటుంది, ఆ సమాధిలో ఏముంటుంది? ధ్యాత శూన్యమైపోతుంది. ధ్యాతకిన్ని ధ్యేయానికి కొన్ని సంబంధం కూడా పోతూ ఉన్నది. ఆ ధ్యేయము కూడా అర్థమాత్రలాగా ఉంటూ ఉంటుంది. అంటే ఇక్కడేమిటి? అది తాను ధ్యేయము కంటే భిన్నుడు కాను అన్నటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ ఆ స్థితి ఇప్పుడు ఏర్పడుతున్నది. ఆ ధ్యేయం మాత్రంగా గోచరం అవుతుంది అంతే. అలాగా ఆభాసగన్న గోచరం అవుతుంది, గోచరం అవుతుంది. అయితే దీన్ని ఏమన్నారు? సమాధి అన్నారు. తదేవార్థమాత్ర నిర్భాస స్వరూప శూన్యమివా. ఏ దాన్ని అయితే మనం ధ్యానం చేస్తున్నామో ధ్యేయాన్ని, అది లేని దాని వలె మనకి స్వరూప తను లేని దాని అయిపోతుంది. అది కూడా ఏమవుతుంది? అలా ఉండిపోతుంది. మరి కొంతమంది తానే ధ్యేయంగా అటువంటి భావన వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ప్రకారంగా సమాధి అనమాట ధ్యానంలో. అయితే ఇప్పుడు ఆ సమాధిని ఇప్పుడు ఇక్కడ సమాధి చెప్పినారు. దాన్ని కూడా పతంజలి మహర్షి ఏమన్నారంటే సంప్రజ్ఞా సమాధి అన్నారు. దీన్ని ఆయనకి విడదీసి ఏదైతే మనకి ఇప్పుడు అర్ధమాత్ర శూన్యం ఉన్నదో దాన్ని సంప్రజ్ఞాత సమాధి అన్నారు. అయితే సమాధి ద్విధం అన్నారు అక్కడ. ఏమిటి? సంప్రజ్ఞాతమో అసంప్రజ్ఞాతం. అయితే ఇందులో వృత్తి ఉన్నది. ఇందులో సంప్రజ్ఞా సమాధిలో వృత్తి ఉంది, అసంప్రజ్ఞా సమాధిలో వృత్తి రాహిత్యము అయిపోతుంది అన్నమాట. సంప్రజ్ఞాత సమాధిలో వేగిని గింజ మోడలుగా అవదు, పచ్చి గింజ మోడలుగా ఉంటుందన్నమాట వృత్తి. అసంప్రజ్ఞా సమాధి అంటే ఏమిటి? వారి యొక్క సారము, శైలానుసారము, ప్రకృతి పురుష వివేకమే అసంప్రజ్ఞా సమాధి. ఇది ప్రకృతి, ఇది పురుషుడు అన్నటువంటి వివేకం ఎప్పుడైతే కలిగిందో ప్రకృతికి సంబంధమైనటువంటి వృత్తి అంతా కూడా అక్కడ భగ్రమైపోతుంది. వివేక ఖ్యాతి హానోపాయ అన్నారే. కాబట్టి అవేక ఖ్యాతం ఏంటి? హానం అంటే కైవల్యం. కైవల్యానికి ఉపాయం ఏమిటంటే వివేక ఖ్యాతి. వివేక ఖ్యాతి అంటే ఏమిటి? ఇది ప్రకృతి, ఇది పురుషుడు అన్నటువంటి ఖ్యాతి అన్నమాట. అది వివేక ఖ్యాతి. దానివల్ల ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి ఏ బీజం అయితే ఉంటున్నదో, ఏదైతే వృత్తితో ఉన్నట్టు బీజం ఏదుందో ఆ బీజం పూర్తిగా నష్టమైంది. అంటే వేగిని గింజ మాదిరి అయిపోతుంది. అర్థమైందా? అది అసంప్రజ్ఞానం. అదే సమాధిని ఇక్కడ మనకి చెప్తున్నారు. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః. అంటే నిర్వికారాంతఃకరణ వృత్తితో, అంటే వికారరహితమైన అంతఃకరణ వృత్తితో. అంటే అంతఃకరణములో వృత్తులు మనకి కొన్ని వికారాన్ని ఇస్తుంటాయి. ఇది పరిణామాన్ని చెంది ఈ వృత్తి పోతే ఇంకో వృత్తి, ఇంకో వృత్తి పోతే ఇంకో వృత్తి, ఇంకో వృత్తి పోతే ఇంకో వృత్తి. అలాగ లేకుండా అంతఃకరణములో ఏదైతే ఇంతకుముందు ధ్యానములో మనం పెట్టుకున్నామో బ్రహ్మాకార ఆకారిత చిత్త వృత్తి అని ఈ శాస్త్రం ప్రకారంగా మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ ఆకారిత వృత్తికి అన్యమైనటువంటి ఇంకొక వృత్తి లేకుండా వికార రహితముగా దాన్ని ఏమంటారు? నిర్వికారాంతఃకరణ వృత్తితో, నిష్ప్రపంచ బ్రహ్మాకారాంతఃకరణ వృత్తితో. ఆ తర్వాత ఏమైంది? ప్రపంచాభావం అన్నమాట. అంతఃకరణమునందు ప్రపంచాభావం అవుతుంది. ఆ ప్రపంచాభావం అయినప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నటువంటిది ఒక్కటే మిగిలింది. ఇప్పుడు త్రాటినందు
సర్పము అన్నటువంటి బుద్ధి మనకి పోయిందంటే మిగిలింది ఏమిటి? రాడే. అధిష్టాన సత్తా ఎందు ఆ సర్పము మాదిరిగా ప్రపంచం ఆరోపితమైంది అనమాట. ప్రపంచము ఆరోపితమైంది. ఇప్పుడు ఏమైంది మనకి? ఈ యొక్క అంతఃకరణములో రెండవది లేనటువంటి బ్రహ్మాకార వృత్తి ఒక్కటే ఉండేటప్పుడు భిన్నమైనటువంటి ప్రపంచాకార వృత్తి ఏమైపోయింది? త్రాటి ఎందు సర్పబుద్ధి పోయేటట్టుగా ఆ అంతఃకరణమునందు ఇంతకు ముందు ఉన్న ప్రపంచాకార బుద్ధి పోయింది. పోతే ఏమైపోయింది? బ్రహ్మాకార అంతఃకరణ వృత్తి అయింది, చిత్తవృత్తి అంటే ధ్యేయాకార వృత్తి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దీంట్లో ఆ ధ్యేయాకార వృత్తి కూడా శూన్యమో అయిపోయింది. అర్థమైంది కదా? ఉప్పు నీటిలో వేసిన తర్వాత ఏమవుద్ది? నీళ్ళంతా ఉండిపోయినట్టుగా ఆ తర్వాత ఇతడు తాను ఆ స్వరూపంలో తాను ఉండిపోతాడు కదా. అది అటువంటిది కూడా అయింది. అయితే ఎప్పుడు వృత్తిరాహిత్యం అయిపోయింది. ఇక్కడ వృత్తిరాహిత్యం అయిపోయింది సమాధి అని జ్ఞాన సంజ్ఞకమైనటువంటి సమాధి అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా మనకి ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడు ఉండాలి. ధారణ అంటే ఏమనుకున్నాం? చిత్తానికి ఏదో ప్రదేశంతో సంబంధం ఏర్పరచుకోవడమే ధారణ. ఆ సంబంధం ఏర్పరచుకున్న స్థలములో మన ధ్యేయాన్ని చక్కగా చూసుకోవడమే ఏమైంది? ధ్యానం. ఈ ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏమిటి? చేస్తూ 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 ఇక ఆ ధ్యాత ఈ యొక్క ధ్యానము అన్నటువంటిది లోపించి ధ్యేయాకార వృత్తి గోచరిస్తుందా, అది ఉందా లేదా అన్న మాదిరిగా లీనమవడమే సమాధి అన్నారు. ఆ సమాధి ద్వారా ఆత్మానాత్మ విచారణతో తర్వాత సూక్ష్మమైనటువంటి విచారణ చేస్తే ఇక ధ్యేయము తనకంటే భిన్నము కాదు, ధ్యేయానికి ఆధారమైనటువంటి ఆత్మ నేను అన్నటువంటి స్థితిని కలిగి ఇక నాయందు ఇదంతా ఆరోపితమే కానీ ఏమీ లేదన్నటువంటి విజ్ఞానంతో ఆ చిత్తవృత్తి సర్వము నాశమై ఆ తదాకారాకారం ఉండిపోవడమే అది సమాధి. నిర్వికల్పక సమాధి దాన్నే అంటారు. దాన్నే ఇంకేమంటారు? కైవల్యం అంటారు. దాన్నే అసంప్రజ్ఞ సమాధి అంటారు. దాన్నే నిర్బీజ సమాధి అంటారు. ఈ విధంగా అన్నమాట. అది ఈ ప్రకారముగా తతసాధన నిర్ముక్త సిద్ధో భవతి యోగి విరాయోగిరాట్ తస్వరూపం నచైకస్య విషయో మనసో గిరాం తతసాధన నిర్ముక్త. ఇక అనంతరం సాధనకేమీ అవసరం? ఈ స్థితి వచ్చిన వారికి మళ్ళీ ఏమని ఈ మాది సాధనాపేక్ష అనేది లేనివాడై యోగీశ్వరుడు అవుతాడు, సిద్ధుడైపోతాడు కదా. సిద్ధుడవుతాడు. తత సాధనాపేక్ష ఇంకేమి మనకి లేదు. ఎంతవరకు చదువుతాం చెప్పండి? చదువు మనము ఏదైనా నేర్చుకున్నప్పుడు అయితే అది అనుశ్చితమై ఉంటుంది. ప్రత్యేకంగా ఆ క్లాసులకి వెళ్ళవలసిన పని మనం ఉండాలి. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళే పని లేదు కదా ఉద్యోగం వచ్చిన తర్వాత. అయితే ఈ విషయం అందులో అనుశ్చితం కాకుండా ఉంటుందా? అనుశ్చితమే ఉంటుంది. ఆ నేర్చుకుంటూ ఉన్నాం మొట్టమొదట. వాళ్ళు కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? వాళ్ళతో పనే మనకే లేకపోయింది. పని లేకపోయినా వాళ్ళనే మర్చిపోయినాం అనుకోండి, వాళ్ళతోనే వ్యవహారం నడుస్తుంటాయి. ప్రత్యేకంగా ఈ ఏమి అలక పలక గిలక ఇవన్నీ అసలు పని లేదు. అర్థమైందా? మొట్టమొదటి ఇవన్నీ అనుకుంటుంటాం. ఎందుకంటే ఒక వాక్య నిర్మాణానికి ఒక పదాన్ని మనం వాక్యంత పద సమూహం అన్నారు కదా. కొన్ని పదాలని కర్త, క్రియ, కర్మ ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత పుస్తకం చదువుతూ ఉంటుంటాం. ప్రత్యేకంగా కూర్చొని దిద్దుకోకపోయినా అవన్నీ ఇందులో అనుశ్చితమే ఉంటూ ఉంటుంటాయి. ఆ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. తత సాధన నిర్ముక్త. అనంతరం సాధన అనేటువంటిది చెబుతున్నది. యోగి విరాట్ భవతి.
ఏంటి విరాట్ వ్యాపక స్వరూపమైనటువంటి వాడు సిద్ధుడై ఉంటాడు. ఇంకా తస్వరూపం నచ ఏకస్య విషయో మనసో గిరా, ఇంకా అవాంగ్ మానస గోచరమవుతాడు. వేదాంత వేద్యమైనటువంటి బ్రహ్మస్వరూపమే అట్టి సిద్ధుని స్వరూపం. అటువంటి సిద్ధుని స్వరూపం ఏమిటి? వేదాంతం ద్వారా ఏది తెలుసుకుంటున్నామో ఆ బ్రహ్మస్వరూపమే ఆయన స్వరూపం కానీ భిన్నమైనదే కాదు అని. సమాధో క్రియమానేతు విఘ్న ఆయాంతి వైబలాత్వం అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసం లయస్తమశ్చ విక్షేపో రసాస్వాదశ్చ శూన్యత ఏవం విద్విఘ్న బాహుల్యం త్యాజ్యం బ్రహ్మ విదాసనైః చెప్తున్నారు. సమాధో క్రియమానేతో, సమాధిని మనము శీలిస్తూ ఉంటుండగా, దాన్ని మనం శీలిస్తూ ఉంటుండగా బలాత్ విఘ్నా ఆయంతే, కొన్ని విఘ్నాలన్నీ కూడా బలంగా వచ్చి మన మీద పడుతూనే ఉంటుంటాయన్నమాట. అనుసంధాన రాహి, ఆ విఘ్నాలు ఏమిటి వస్తుంటాయంటే చెప్తున్నారన్నమాట. సమాధి నిష్ఠకి కొన్ని భంగములు మనకి వస్తూ ఉంటుంటాయి. అవి ఏమిటి? అనుసంధాన రాహిత్యం, ఏదైతే మనం సమాధిని చీలుస్తున్నామో దాని యొక్క పూర్వాపరాముని యొక్క అనుసంధానమునందు ఇచ్చి లేకుండా, ఆ అనుసంధానం లేకుండా ఉండడం ఒక విగ్రహమైన మాట. ఏదైతే మనం చీలుస్తూ ఉన్నామో దాని పూర్వాపరాలన్నీ కూడా మనం ముందు తయారు కావాలి. ఇలాగా దీనికి ఈ ప్రక్రియలో వెళ్తే ఇది మనకు వస్తుంది కాబట్టి దాని యొక్క అనుసంధాన్ని ఎట్లా మనం చేస్తే వీలవుతుందో ఆ ప్రయత్నం మనకే ఉంటుండాలి. ఆ అనుసంధానం అనేది లేకపోవడమే, కూర్చుంటాం లేస్తాం అంతే. తర్వాత దానికి విశేషమైనటువంటి అనుసంధానిక మార్గమైనటువంటి ఏమిటి? అటువంటి శాస్త్రాన్ని మాటిమాటికి చూడటము, ఆ విధంగా ఆ శాస్త్రం సంపాదించిన ఆచార్యునితో సంబంధం పెట్టుకొని ఎట్లా అనడం, ఇది అనుసంధానం అంటారు అన్నమాట. అది రెండు. అలసత ఒక విఘ్నం. మనకి సమాధి నిష్ఠకి ఏమిటి? అలసిపోవడం. బాగా అలసిపోయాం అనుకోండి, రోజంతా 23 గంటల పని చేసి 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 వచ్చే ఆ గంట సమాధిలో కూర్చుంటే ఏమొస్తాయి? అర్థమైందా? ఇక మొత్తమే సమాధి. తెల్లవారిందాక లేవక్కర్లే హాయిగా. అర్థమైందా? ఏదో బాగున్నాడు గంట కూర్చుంటాడు కానీ అర్థమైంది. ఇంక వీడు మొత్తమే కూర్చుంటాడు తెల్లవారే అప్పటి నుంచిన. కాబట్టి అలసట అనేది ఉంటూ, అలసట అన్నది కూడా సమాధానం అవుతుంది. తర్వాత ఇంకా భోగేచ్ఛ, ఈ భోగములు ఏంది? ఇచ్చ అంటే ఇంద్రియములతో విషయ సంబంధం అన్నటువంటిది ఉండాలని. భోగేచ్ఛ అంటే ఏ ఇంద్రియమైనా సరే, నేత్రేంద్రియ ద్వారా రూప విషయం కానీ, శ్రవణేంద్రియ ద్వారా శబ్ద విషయం కానీ, శ్రవణేంద్రియానికి భోగము శబ్దము, నేత్రేంద్రియానికి భోగము రూపము, నాసికాకి భోగము గంధము, ఈ యొక్క త్వక్కుకి భోగం ఏమిటి? స్పర్శ. ఈ ప్రకారముగా శబ్ద స్పర్శ రూప రస గంధం అన్నమాట. ఈ ఘ్రాణేంద్రియానికి ఏమిటి? మనకి ఆ రుచి అన్నమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. అనుసంధాన రాహి, ఇది భోగేచ్ఛ. భోగేచ్ఛ కాబట్టి ఆ భోగములు ఏమిటి? ఇచ్ఛ. ఆ ఉన్నటువంటి వారికి మాత్రం సమాధి ఏమవుతుంది? విఘ్నం అవుతుంది. సమాధి విఘ్నం కలుగుతుంది అన్నమాట. అది ఇక 4వ చెప్తున్నారు నిద్ర. అర్థమైంది కదా? ఇక నిద్ర ఉన్నవాడికి సమాధి ఎక్కడ కలుగుతుంది? నిద్ర ఉన్నవారికే సమాధి కలుగుతుంది. మరి సమాధి నిద్ర ఒకటే కదా అని కొంతమంది అనుకుంటారు. సమాధి నిద్ర, సమాధి అంటే అంతా మర్చిపోవడం. మాకేమీ లేక నిద్రలో మర్చిపోతుందండి, ఏం డిఫరెన్స్ అంటారు. కాబట్టి సమాధి అనేటువంటిది సత్వగుణమైన అంతఃకరణతో కూడింది. నిద్ర అనేది తమో గుణమైన అంతఃకరణతో కూడింది. సత్వగుణంలో కూర్చున్నటువంటిది చక్కగా మనకు అనుసంధానమే విజ్ఞానోత్పత్తి కారణం అవుతుంది. నిద్రలో కూర్చున్నటువంటిది తమస్సు కాబట్టి అది అజ్ఞానము అవుతుంది. అర్థమైందా? అందుచేత అజ్ఞానం ఎప్పుడూ కూడా మన యొక్క
జ్ఞానాన్ని ఆ అజ్ఞానం అనేది ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని కలుగు చేయదనమాట. విజ్ఞానం అనేదే మనకి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అందుచే చెప్తున్నారు నిద్ర, తమస్సు, ఇంకోటి అనమాట తమస్సు. తమస్సు అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఆ యొక్క ఒక వివేకరహితం అని చెప్పుకోవాలి. తమస్సు అంటే వివేకము లేకపోవడం అనమాట. తమో గుణం ఉన్నదనుకోండి ఇంకేముంటుంది మనకి? తమస్సు అంటే చీకటి. చీకటి అంటే ఏమిటి? అవివేకం అన్నమాట. అది అనమాట. అంటే ఇది ప్రకృతి పురుష వివేకము కానీ నిత్య అనిత్య వస్తు వివేకము కానీ ఇవి లేకపోవడం, ఇది ఒక తమస్సు అనమాట. 6 చిత్త విక్షేపం అన్నమాట. అందుకని విక్షేపం మాటికి చిత్తము ఆయా ఇతర విషయాలతో సంబంధపడి అనేకమైన విక్షేపాలకి గురి అవడం అన్నమాట. ఇక 7 రసాస్వాదము. ఎప్పుడు కూడా ప్రకృతి విషయ సంబంధమైన రసము కానీ ఈ ఇంద్రియాల యొక్క రసము కానీ ఆస్వాదించుకుందే ఇది మనస్సు ఉంచడం, అది సమాధికి భంగం అన్నమాట. 8 శూన్యత్వం. ఏమీ లేదులే అనుకోవడం కూడా అది కూడా సమాధికి భంగం అన్నమాట. కాబట్టి బ్రహ్మవేత్త ఏం చేయాలి? వీటిని చక్కగా విడదీయాలి. ఆయన కూడా చెప్పినారు వ్యాధిస్త్యాని సంశయ ప్రమాదాలస్య విరతి భ్రాంతి దర్శన మూలకత్వాత్ అని. ఇవి సమాధి విఘ్నాలని ఆ యొక్క పతంజలి మహర్షుల వారు కూడా ఈ చిత్తానికి ఏకాగ్రతకి ఇవన్నీ విఘ్నాలను చెప్పుకొచ్చారు. ఇంచుమించు ఒకటే అవి. ఈ ప్రకారముగా భావవృత్యా హి భావత్వం, శూన్యవృత్యా హి శూన్యత, బ్రహ్మవృత్యా హి పూర్ణత్వం తథా పూర్ణత్వం అభ్యసేత్. ముందు శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మరి సమాధి విఘ్నాలు పోవాలంటే ఎట్లాగా? ఆ యొక్క భగవంతుణ్ణి చక్కగా మనం శరణాగతి కావాలన్నమాట. అప్పుడే మనకి విఘ్న నివారణము అవుతుందన్నమాట. విఘ్న నివారణము అప్పుడే అవుతుందన్నమాట. కాబట్టి మన సాధన అనేటువంటిది విఘ్నం కలిగిందని విడిచిపెట్టకూడదు. విఘ్నం కలిగిందని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. విఘ్నం కలిగిందని విడిచిపెట్టామనుకోండి వాడు అధముడు అన్నాడు. అర్థమైందా? ఇంకా విఘ్నం వస్తుందని మానేసినాడు అధమాధముడు అనమాట. ఇంకన్నా విఘ్నేన్ ముహుర్ముహు ప్రతిహన్యమానోపి. విఘ్నాలు మాటికి వచ్చినా వాటి చేత తాను కొట్టబడినా అంటే వాటి తాకిడి తనకి తగిలినా ముందుకెళ్ళేవాడే ఉత్తముడనమాట. అది మన ఉత్తమ స్థితికి వెళ్ళాలి. విఘ్నాలు వస్తూ ఉంటుంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాన్ని అన్నారు. మంచి పని చేసేవాడికే విఘ్నాలు, లేనివాడి విఘ్నాలు ఏమిటి? విఘ్నాలే రావు. మరి ఎక్కడికైనా సరే ఓ దేవాలయంకి వెళ్ళాలన్నా, ఓ సత్సంగానికి వెళ్ళాలన్నా ఇందులో కొన్ని విఘ్నాలు వస్తుంటాయి. సినిమాకి వెళ్ళాలనుకుంటే విఘ్నాలే రావు. అర్థం ఇంటి వాళ్ళు కూడా అక్కడ దించేస్తానులే అంటారు. ఎక్కడ? ఆ సినిమా హాల్ దగ్గర. అక్కడ పోండి, ఇది మా పని ఏంటి అంటారు. ఎక్కడికి? సత్సంగం వెళ్ళమంటే. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా కొన్ని శ్రేయాంశ విఘ్నాలు అన్నారు. మంచి పనులు చేసిన వారికి విఘ్నాలు వస్తుంటాయి. అందరికీ విఘ్నాలు రావు. అయితే విఘ్నేన్ ముహు ప్రతిహన్యమానోపి. విఘ్నాలు మాటికి వస్తూ ఉన్నా మనం ఏం చేయాలి? విఘ్నాలు వస్తూ ఉన్నా దాన్ని విడిచిపెట్టకూడదు. ఆ విఘ్నాలన్నీ సహజం. విఘ్నం అనేది ప్రారంధాధీనం. విఘ్నం అనేది ఏమిటి? ప్రారంధాధీనం. సాధించడం అనేది పురుష ప్రయత్నం. అయిందా? మనకి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది ప్రారంధానికి సంబంధమే లేదు. మన సాధన అనేది ప్రారంధానికి సంబంధమే లేదు అన్నమాట. ప్రారంధం ఏమిటి? కేవలము ఇంద్రియ సంబంధమైనటువంటి సుఖదుఖముల యొక్క భోగత్వం వరకే కారణం. కానీ మానవుడు మాధవుడు కావాలంటే ప్రారంధంలో లేదని మాత్రం చెప్పుకోకూడదు. మనం అంతఃకరణ వృత్తి రహితం చేసుకోవాలంటే ఇది నా ప్రారంధంలో లేదని అనుకోకూడదు. అర్థమైంది కదా? ఏవో 4 మేళ్ళు కట్టలేదు అనుకుంటే అది ప్రారంధం లేదనుకోవాలి. అంతేగాని అర్థమైందా? సాధనకు సంబంధమైనటువంటిది కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది కానీ కొంతమంది ఎవరికైనా ఏది పెట్టాలంటే అయ్యో పెట్టేది మా ప్రారంధమే లేదంటారు. పెట్టేది ప్రారంధం ఏంటి? అర్థమైందా? తినేది ప్రారంధం అయితే పెట్టేది ప్రారంధం కాదా?
కాబట్టి ఇవన్నీ మన ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ మన ఏమిటి ప్రయత్నం, అంతేగాని మాకు ఎప్పుడు పూజ చేసేది మా ప్రారంభంలో లేదంట. ప్రారంభ పూజకి ఏమి సంబంధం? అది ప్రారంభంలో నా ధ్యానం చేసే ప్రారంభం ఇవన్నీ చెప్పకూడదు అనమాట. ఇవన్నీ మనం వినకూడదు. అంటే విన్నా సరే ఆచరణ పెట్టుకోకూడదు. ఆ పక్కమ్మ నాకు కూడా అలాగే నా ప్రారంభం లేని చేత నాకు దాని బుద్ధే పోవట్లేదు అంటే ఈ పక్కమ్మ ఇక అయిపోయింది. ఇదంతా కలిసి ఒక నాస్తిక మతం కింద రేపు వస్తుంది అనమాట. అందుచేత ఈ విధంగా కాకుండా ఉండాలి. అది మన ప్రయత్నం చేయాలి. పట్టు హతవా ప్రాప్సే స్వర్గం జిత్వా భోక్షసే మహిం అన్నాడు. అర్థమైంది కదా. రణరంగంలో దిగిన తర్వాత పోయినామా స్వర్గలోకం వస్తుంది, గెలిచినామా ఇక్కడ ప్రధానమంత్రి అయిపోతాం మనం. అర్థమైందా? ఆ ప్రకారంగా ఉండాలన్నమాట. భావవృత్యా హి భావత్వం శూన్యవృత్యా హి శూన్యతాం బ్రహ్మవృత్యా హి పూర్ణత్వం తథా పూర్ణత్వమధ్యసేతు. ఇప్పుడు చెప్తున్నారు, భావవృత్తి చేత భావత్వం కలుగుతూ ఉన్నది, అభావవృత్తి చేత శూన్యత్వం కలుగుతూ ఉన్నది, బ్రహ్మాకార వృత్తి చేత పూర్ణత్వం సిద్ధిస్తున్నది. కాబట్టి పూర్ణత్వాన్ని మనం ఏం చేయాలి? అభ్యసించాలి. భావవృత్తి చేతే మనకి భావత్వం సిద్ధిస్తూ ఉన్నది. భావం ఉన్నది అన్నటువంటి భావం అంటే ఉన్నదాన్ని అంటారు, అభావం అంటే లేనిదాన్ని అంటారు. అభావం అంటే లేనిది, భావం అంటే ఉన్నది. ఉన్నది అని ఒకటి అనుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా ఆ సత్ అనేది సిద్ధిస్తూనే ఉంటుంది. ఇంకా లేదు అనుకున్నామండి, అది శూన్యత్వం కిందే ఉంటుంది. అందుచేత భావవృత్తి అనేది ఉండాలి. భావం అనేది ఉండాలి. మరి ఆ భావమే మనకు తీసుకొస్తుంది అన్నమాట. ఆ భావం ఎప్పుడు ముందుకి తీసుకెళ్ళదు. అభావనందు మరి శిక్షణేంద్రియాదులకి అభావం ఎప్పుడు ఏమి దాని ఏకాగ్రతని సిద్ధింపజేయగలదు. భావమే ఏకాగ్రతని సిద్ధింపజేస్తున్నది. లేదు ఇంకేం ఏకాగ్రత సిద్ధింపజేస్తాయి. అభావం ఎప్పుడూ కూడా పూర్ణత్వాన్ని ప్రకటన చేయజాలదు. భావత్వం ఎప్పుడు పూర్ణత్వానికి ప్రకటనకి సహాయపడుతున్నది. అయితే అందుకు చెప్తున్నారు ఇక్కడ భావవృత్తి చే భావత్వం సయమే ఏకం సత్ మన భావం అనమాట. ఏకం సత్ అంతటి ఒకటే ఉన్నది అనమాట. ఎక్కడుంది? సర్వత్రా ఉన్నది. ఇది ఒక భావం. ఇది దీని చేత మనకి ఎప్పుడైనా ఆ భావత్వం సిద్ధిస్తున్నది అనమాట. కాబట్టి నాసతో విద్యతే భావ. అర్థమైంది కదా. అంటే ఏమిటి ఇక్కడ? నా అసత అభావ నా విద్యతే. అసత్తుకి ఎప్పుడు అభావము ఉండదు. అసత్తుకి ఎప్పుడు భావం ఉండదు. అసత్తుకి ఎప్పుడు భావం ఉండదు. సత్తుకి ఎప్పుడు అభావము ఉండదు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత. నా సతో విద్యతే భావ అసత భావ న విద్యతే. అసత్తుకి ఎప్పుడు భావము లేదు. నా భావో విద్యతే సత. సత సత్తునకు అభావ న విద్యతే. సత్తుకి ఎప్పుడు అభావము లేదు. అందుకనే మరి అవినాశితు తద్విద్ది ఏను సర్వ విధం తతం. ఇదం సమస్త ప్రపంచం. ఇదం తత్వం అంటే సర్వవ్యాప. ఇదంతా సమస్త ప్రపంచము కూడా అవినాశి. అవినాశి అంటే వినాశము లేనిది. అది వినాశం అవ్యస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. వినాశం లేని దానికి వినాశం కలిగించుటకు ఏ ఒక్కడు సమర్థుడు కాడు. అర్థమైంది కదా. అందుకని భావగ్రాహి జనార్దన. అర్థమైంది కదా. కాబట్టి ఈ ప్రకారముగా భావవృత్తి చేస్తే భావత్వం సిద్ధిస్తుంది. ఆ విధంగా అభావవృత్తితో ఉంటే శూన్యత్వం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఏమిటి? బ్రహ్మాకార వృత్తితో ఉంటే ఏమైపోతుంది? పూర్ణత్వం సిద్ధిస్తుంది. అంతటా సర్వత్రా ఏమైపోతుంది? అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం జగత్ అన్నటువంటి అఖండాకారమైన బ్రహ్మాకార వృత్తి ఎప్పుడైతే మనకు ప్రజ్వలించిందో దాని చేత ఏమైపోయింది?
అంతా ఈ సమస్తమంతా కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మ కంటే భిన్నమో కాదు అన్నప్పుడు ఏమైపోయింది, అంతా పూర్ణత్వమే. అది భావాభావాలకి అతీతం, భావాభావాలకి అతీతమైన అన్నిటినీ నింపుంది. అది ఆ పూర్ణత్వం ఏం చేస్తుంది, భావాన్ని నింపుతుంది, అభావాన్ని నింపుతుంది. కాబట్టి మనకి ఏం కావాలి, ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఏమంటారు, ఆ పూర్ణత్వం యొక్క అభ్యాసం మనకి రావాలన్నమాట. అందుచేత ఏకి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పవనీం పరాం వృథైవ తే తు జీవంతి పశుభిశ్చ సమానరాః. ఎవరైతే ఏనాం వృత్తిం జహాతి, ఇటువంటి పూర్ణత్వమైనటువంటి బ్రహ్మాకారితమైన వృత్తిని ఏనా వృత్తిం జహాతి విడిచిపెడుతూ ఉన్నాడో. అంటే ఎవరైతే ఏహి ఏనాం వృత్తిం జహాతి, ఇటువంటి వృత్తి ఏ వృత్తి అది, ఆ యొక్క బ్రహ్మాకార వృత్తి పూర్ణత్వం దానివల్ల సిద్ధిస్తున్నది కదా, అటువంటి వృత్తి ఎవరైతే విడిచిపెడుతూ ఉన్నారో, ఇంకా అటువంటి వారి వ్యర్థముగా బ్రహ్మాఖ్యాం పవనీం పరాం, అది ఏమంటుంది మళ్ళీ ఆ వృత్తి, పావనీం పరాం, పరమ పావనాన్ని చేస్తుంది. పరాం పావని, ఆ బ్రహ్మాకారాక చిత్తవృత్తి ఏం చేస్తుంది, పావనం. ఈ దేహాన్ని పావనం చేస్తుంది, స్థూల దేహాన్ని సూక్ష్మదేహాన్ని అంతటి ఏం చేస్తుంది, పావనం చేస్తుంది. అటువంటి అంతా ఆ బ్రహ్మాండమంతా కూడా పావనం చేస్తుంది. ఇది అటువంటి వృత్తి. అదేమిటి, సర్వోత్కృష్టమైనటువంటి వృత్తి అన్నమాట. అది అటువంటి వృత్తిని విడిచి ఇక వ్యర్థముగా జీవించి పరులు ఎవరైతే ఉన్నారో వారి పశువులతో సమానము. కానీ అర్థమైంది కదా, మానవత్వ ధర్మం లేదు అంటున్నారు. అర్థమైంది శాస్త్రం. అందుకే అంత గట్టిగా చెప్తే కానీ మనకు ఉండదు. అర్థమైంది కదా. చిన్నపిల్లలకి నువ్వు పశువు లాంటి వాడురా 4 సార్లు అన్నావు అనుకో, మరి పాపం వస్తుంది. నేను పశువునా, పాపం వస్తుంది లేదా. అలాగే శాస్త్రము మనకు కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను. శాసనం అనమాట. రాజశాసనాన్ని ధిక్కరిస్తే ఏమవుతాం మనం, అర్థమైందా. ఇంకా రాజ్యంలోనే ఉండక్కర్లే. ఆ ప్రకారంగా ఈ యొక్క ఆధ్యాత్మికమైన శాస్త్రాన్ని మనం ధిక్కరించేటప్పుడు మనకి మనకి కావలసిన సంపూర్ణత్వ సిద్ధి మాత్రం కలగదు. అందుచేత చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రకారముగా చక్కగా అటువంటి వారు ఎవరైతే, అందుకే అన్నారు కదా, పుట్టుకుంటా ఉన్నవాడే పుట్టినవాడు అన్నారు. ఎవరు, ఆ యొక్క వశిష్ఠ మహర్షి. తక్కిన వారు ఎవరైతే ముసలగాడితో సమానమయ్యా అనిసిన రామా, అప్పుడు మరి అంత గట్టిగా అంటే కానీ పట్టదు కదా వినేవారిగా. కాబట్టి మిగతా వారు ఎలాంటి ముసలగాడితో సమానం పోమన్నారు. అర్థమైందా. ఎందుకంటే మామూలు గాడిదలు అయితే ఇంకేమీ వస్తువులైన మోస్తుంటాయి. ఈ ముసలగాడిది మూల ఉంటాయి కాబట్టి అటువంటితో సమానమైన మాట. అది చేత అదే ఇక్కడ చెప్పినారు. మన శాస్త్రం చెప్పింది కదా, జ్ఞానేన హీన పశుభి సమాన అని. ఈ ప్రకారముగా మనము పుట్టి ఏం చేయాలి, ఆ బ్రహ్మాకార వృత్తిని పొందాలి. మానవుడి పుట్టి మానవత్వాన్ని సంపాదించుకొని మాధవుడు మనం కావాలి. ఆ మాధవుడు కావడానికే మన యొక్క ఈ యొక్క మనందరి ధ్యేయం అదే. మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యము అదే. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని మనకి ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం